శ్రీమద్ భాగవతం 2వ స్కంధంలోని 156 నుండి 165 వరకు పద్యాలు. చిత్రముఖ భరత లక్ష్మణ శత్రుఘ్నుల కర్తినగ్రజన్ముండగుచున్ ధాత్రిన్ రాముండు వెలసే పవిత్రుండు దుష్కృతల తాళ మిత్రుండగుచున్. ఆ శ్రీరామచంద్రుడు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే సోదరులకు అగ్రజుడై జన్మించాడు. ఆ మహాపావనుడు పాపాలనే తీవలను ఛేదించే కొడవలిగా ఈ లోకంలో ప్రవేశించాడు. అంత కిసలయ కంఠేందు పిసకుంద పద్మాబ్జ పదపాల భుజరద పాణి నేత్రన్ గాహలకర భచక్ర వియస్ఫురిన శంఖ చంకోరు భుజ మధ్య జగన కంఠ ముకుర చందన బింబ సుగగజ శ్రీకారకంఠ గంధోష్టవాగమన కర్ణన్ జంపకేందు స్వర్ణ శపరతనుర్లీల నాసికాస్యాంగద్భూసిరోజ నడిన సుధావర్త కుంతల హాసనాభి కలిత జనకావని పాలక కన్యకాలలామన్ పరిణయమయ్యలలాట నేత్ర కార్ముకధ్వంస ముంకువ గాంగన తండ్రు. ఆ పైన శ్రీరాముడు శివుని ధనుర్భంగం పోలి కాగా జనక మహారాజు పుత్రిక సీతాదేవిని చేపట్టాడు. ఆ మహాదేవి పాదాలు చివుళ్ళు వంటివి, పాలం అర్ధచంద్రుని వంటిది, భుజాలు తామర తూండ్ల వంటివి, దంతాలు మొల్లల వంటివి, హస్తాలు పద్మాల వంటివి, నేత్రాలు కలువల వంటివి, పిక్కలు కాహలుల వంటివి, తొడలు కరభాల వంటివి, స్తనాలు చక్రవాకాల వంటివి, నడుము ఆకాశం వంటిది, పిడుతులు ఇసుక తిన్నెల వంటివి, కంఠం శంఖం వంటిది, చిక్కిళ్ళు అద్దాల వంటివి, శరీర పరిమాణం చందనం వంటిది, పెదవి దొండపండు వంటిది, పలుకులు చిలుక పలుకులు వంటివి, గమనం గజగమనం వంటిది, చెవులు శ్రీకారాల వంటివి, ముక్కు సంపంగ వంటిది, మోము చంద్రుని వంటిది, శరీరం స్వర్ణం వంటిది, చూపులు చేపల వంటిది, కనుబొమ్మలు ధనుస్సుల వంటివి, తల వెంట్రుకలు నీలాల వంటివి, ముంగురులు తుమ్మెదల వంటివి, నవ్వు అమృతం వంటిది, బొడ్డు సుడి వంటిది. అంత రామున్ నీచగజ్జలత శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సుత్రామున్ దుష్ట నిసాట విరామున్ బొమ్మనియే బంక్తిరథుండడవులకున్. ఆ పైన నీలి మబ్బు వలె నల్లని సద్గుణాలతో ఒప్పేవాడు, ఐశ్వర్యంతో ఇంద్రునితో సాటి అయినవాడు, జడుగు రక్కసులను చెండాడేవాడు అయిన రామచంద్రుణ్ణి దశరథుడు అడవులకు పొమ్మన్నాడు. ఇట్లు పంపించిన అరుదుగ లక్ష్మణుడు జనకాత్మజయం తనతోడనీంగుదే నడిగిరభోత్తముండు ముదమారంగంజొచ్చి దరక్షు సింహసూకర కరిపుండరీక కవి ఖడ్గ కురంగరుకాహి భల్ల కాసర ముఖ వన్య సత్వ జయ చండతరాటవి దండకాటవి. అలా పంపేసరికి అడవులకు వెళ్తున్న రాముణ్ణి లక్ష్మణుడు సీత వెంబడించారు. రఘువంశ లలాముడైన శ్రీరాముడు శివంగులు, సింహాలు, అడవి పందులు, ఏనుగులు, పులులు, కోతులు, ఖడ్గ మృగాలు, జింకలు, తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు మొదలైన అడవి మృగాలతో అత్యంత భీకరమైన దండకారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ వనమున వసించి నృపావననయసాని ఇచ్చిన భయములు జగత్పావన ముని సంతికిన్ గృపావన నిధి అయిన రామభద్రుండెలమిన్.
రాజరక్షణ నీతి సంపన్నుడు దయాసముద్రుడు అయిన రామభద్రుడు ఆ మహారణ్యంలో నివసించాడు. అక్కడ లోక పావనులైన మునిగణాలకు అభయ ప్రదానం చేశాడు. కరకల కుల జల నిధి హిమ కరుండ గురగురామ విభుండు గరకరి తోడన్ కరుని వధించెను ఘన భీకర శరముల నఖిల జనుల్ గర మరుదందన్. సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడి వంటి వాడైన ఆ రామచంద్రుడు అందరి జనులందరూ ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి ఖరుడనే రాక్షసుణ్ణి ఒక్కడించాడు. హరిసుతున్ బరిచరుంగాగొని హరిసుతుందును మాడి పనిచే హరిపురమునకున్ హరి విభునకు హరి మధ్యను హరి రాజ్యపదంబునిచ్చే హరి విక్రముండై. సింహ పరాక్రముడైన శ్రీరాముడు సూర్య సుతుడైన సుగ్రీవుణ్ణి అనుచరుడిగా స్వీకరించాడు. ఇంద్రపుత్రుడైన వాలిని నేలకూర్చి యమపురికి పంపాడు. వానరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింద రాజ్యాన్ని సింహం వంటి నడుము గల రుమను అప్పగించాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.